Hi dear students, how are you all? Hope you are fine and practicing well. In this video, I am going to explain some important questions from the cubes and cube roots chapter. These questions are very useful for those who are preparing for 9th entrance. Sainik Navodaya RMSC. Let us see the questions. Find the value of cube root 1728 minus cube root 729 by cube root 2197 plus cube root 2744. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుతుందంటే మనం క్యూబ్ రూట్ 1728కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే క్యూబ్ రూట్ 729 కూడా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే 2197 కూడా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే 2744 కూడా మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఓన్లీ ఒకటే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓన్లీ వన్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ 1728 అండ్ 1728 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకున్నాం. 2 టేబుల్ 2 8 16, 2 6 12, 2 4 again 2 table, 2 4s, 2 3s, 2 2s, again 2 table, 2 2s, 2 1s, 2 6s, 2 table, 2 how many, 2 1s again, 2 108s, 2 table, 2 54s, 2 table, 2 27s, 3 table, 3 9s, again 3 table, 3 3s, again 3 table. ఓకే, క్యూబ్ రూట్ చేయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రతి 3 నెంబర్స్ని మనం ప్రతి 3 నెంబర్స్లో నుంచి ఒక 2 కామన్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినవి రాసుకున్నాను. 2 into 2 into 2 into again 2 into 2 into 2 again 3 into 3 into 3. ఈ నెంబర్కి మనం క్యూబ్ రూట్ రాయాలి కాబట్టి, అంటే ఈ నెంబర్స్లో మనం కామన్ తీసుకోవాలంటే ప్రతి 3 నెంబర్స్లో ఒక నెంబర్ని కామన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 2 3s ఉన్నాయి, 2 అంటే ఒకటి కామన్ తీసుకుంటాం, ఒక 2ని కామన్ తీసుకున్నాం. అగైన్ అలాగే ఈ 3 2లో నుంచి ఒక 2 కామన్, అలాగే ఈ 3 3లో నుంచి ఒక 3 కామన్. మనకు వచ్చిన నెంబర్ ఏంటి? 2 2s 4, 4 3s 12. అంటే ఇక్కడ 1728 అనే నెంబర్కి మనకి ఎంత వచ్చిందంటే 12. క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 12. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 1728కి ఎంత వస్తుందంటే మనకి 12 మైనస్, సిమిలర్గా ఇది సేమ్ 729కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏ క్యూబ్ అది 9. 9 క్యూబ్ అంటే క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతారు. రిమైనింగ్ మనకి ఏమొస్తుందంటే 9 వస్తుంది. 9 క్యూబ్. ఓకే, 9 రాసేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ బై క్యూబ్ రూట్ 2197. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన ప్రతి 3 నెంబర్స్ని కామన్ తీసుకుంటాం. అప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే క్యూబ్ రూట్ 2197కి 13 క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏమొస్తుందంటే మనకి 13. ఇక్కడ మిడిల్లో సింబల్ ఇక్కడ ఏముందంటే మనకి ప్లస్. క్యూబ్ రూట్ 2744 అగైన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం సేమ్ సిమిలర్గా. అప్పుడు మనకి ప్రతి 3 నెంబర్స్ నుంచి ఒక నెంబర్ కామన్ వస్తుంది. 2744కి సిమిలర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకో కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 14 క్యూబ్ రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏముంటుందంటే మనకి 14. 12 మైనస్ 9 చేస్తే ఏమొస్తుంది మనకి 3 వస్తుంది. 3/13 ప్లస్ 14 హౌ మచ్? 27. 3/27 క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 3/27 అంటే ఏ టేబుల్లో కట్ అవుతుందంటే 3 1s 3 9s. ఆన్సర్ ఏంటంటే మనకి 1/9. దీని ఆన్సర్ ఏమొచ్చింది మనకి 1/. ఫైనల్ ఆన్సర్ ఈస్ 1/9. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? లెట్ us see the another question. Find the value of cube root 0.064 plus cube root 27 minus cube root 729. అంటే దీనికి క్యూబ్ రూట్ చేస్తాం ఒక నెంబర్ వస్తుంది, అలాగే దీనికి క్యూబ్ రూట్ చేస్తాం ఒక నెంబర్ వస్తుంది, దీనికి క్యూబ్ రూట్ చేస్తాం ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ దీనికి క్యూబ్ రూట్ చేస్తే ఈ నెంబర్ని ప్లస్ చేసి ఆ వచ్చిన నెంబర్లో నుంచి ఈ నెంబర్ని ఏం చేయమంటున్నాడు అంటే మైనస్ చేయమంటున్నాడు. ఇప్పుడు చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 0.064.
డైరెక్ట్ మనం 0.4 క్యూబ్ అని రాసొచ్చు. కానీ ఇక్కడ మనం 0.064 అంటే మనం ఎలా రాసుకుంటాం అంటే క్యూబ్ రూట్ దీన్ని ఫ్రాక్షన్లో రాసాను. 0.0064 అంటే 3 డెసిమల్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం అంటే 64/1000 ప్లస్ క్యూబ్ రూట్ 27 మైనస్ క్యూబ్ రూట్ 729 క్యూబ్ రూట్ a బై క్యూబ్ రూట్ b. క్యూబ్ రూట్ a బై b అంటే ఏమవుతుంది, క్యూబ్ రూట్ అంటే ఈ పై నెంబర్కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే కింద నెంబర్కి కూడా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే క్యూబ్ రూట్ 64 బై క్యూబ్ రూట్ 1000. ఓకే, దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 3 క్యూబ్ అంటే 3కి క్యూబ్కి క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి 3 మైనస్ అలాగే క్యూబ్ రూట్ 729 అంటే దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 9 క్యూబ్ అంటే క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే 9. ఇది సరిపోయింది. ఇక్కడ క్యూబ్ రూట్ 64 అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి క్యూబ్ రూట్ 64 అని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 4 వస్తుంది. 4 బై క్యూబ్ రూట్ 1000 క్యూబ్ రూట్ ఎంత మనకు తెలుసు కదా. క్యూబ్ రూట్ 1000 అంటే ఎంత వస్తుంది 10 క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి 10 వస్తుంది. ప్లస్ 3 మైనస్ 9 4/10 అంటే మనం డెసిమల్ ఎలా రాసుకోవచ్చు 4/10తో 1 డెసిమల్ ముందు పాయింట్ వస్తుంది అంటే ఏమవుతుంది మనకి 0.4 ప్లస్ 3 మైనస్ 9. ఇక్కడ ప్లస్ నెంబర్స్ ఏంటంటే 0.43 యాడ్ చేసుకుంటే 3.4 మైనస్ 9. -9లో నుంచి 3.4ని చేయాలి. -9లో నుంచి 3.4ని తీసిన్నాను. అలా తీసి ఇక్కడ ఏం లేకపోతే 0 పెట్టుకోండి, ఇక్కడ నుంచి బారో తెచ్చుకోండి. 10లో 4 తీస్తే 6, ఇక్కడ నుంచి ఇక్కడ బారో ఇచ్చాం 8లో 3 తీస్తే 5. కానీ ఇక్కడ 9కి మనకి ఏ సింబల్ ఉందంటే మైనస్, కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే -5.6. సో 0.4 ప్లస్ 3.4. ఇక్కడ -9 ఉంది, -9లో నుంచి 3.4 తీస్తే 5.6 వస్తుంది. కానీ మనకి ఇక్కడ 9కి ఇక్కడ ఏ సింబల్ ఉందంటే మైనస్ ఉంది, కాబట్టి మనకి ఎంత వస్తుందంటే -5.6. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే -5.6. అర్థమైందా నాన్న? నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదామా? థర్డ్ క్వశ్చన్ చూడండి నన్ను. క్యూబ్ రూట్ ఓవర్ 15612 ప్లస్ అగైన్ మళ్ళీ ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఉంది. ఇక్కడ నార్మల్ ఇక్కడ రూట్లో మనకి ఏం లేదు, ఓన్లీ రూట్ ఓవర్ 154 ప్లస్ రూట్ ఓవర్ 225 ఈజ్ ఈక్వల్ టు. అంటే ఈ క్వశ్చన్లో మనం చూడండి ఫస్ట్ ఇన్సైడ్ ఏముంది మనకి రూట్ 225, అందులో మళ్ళీ మనకి ఏముంది 154. అంటే ఫస్ట్ దీనికి స్క్వేర్ రూట్ చేసి వచ్చిన నెంబర్ని దీనికి ప్లస్ చేసి మళ్ళీ అగైన్ దీనికి మళ్ళీ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన నెంబర్ని మళ్ళీ దీనికి ప్లస్ చేసుకొని అప్పుడు ఆ వచ్చిన నెంబర్ని మనం ఏం చేయాలంటే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఇది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 225 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు లాంగ్ డివిజన్ మెథడ్ అందరికీ వచ్చుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఇలా రైట్ సైడ్ ప్రతి 2 డిజిట్స్కి బారో పెట్టుకో. ఓకే, ఫస్ట్ స్క్వేర్స్లో చూసుకుంటాం 1 1 1. ఓకే, 1 2 5 అగైన్ 1కి డబుల్ ఏమవుతుందంటే 2, 5తో ట్రైల్ వేసుకుంటే మనకి 125. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది రూట్ ఓవర్ 225 కావాలి. మనకి 15 స్క్వేర్ 225 అని తెలుసు. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 15. క్యూబ్ రూట్ ఓవర్ 15612 ప్లస్ స్క్వేర్ రూట్ చూడండి స్క్వేర్ రూట్ ఓవర్ 154 ప్లస్ 225కి లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే 15 స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే 15. ఇంక డైరెక్ట్గా రాసాను 15 ఉంచాలి ఇక్కడ 15. ఇప్పుడు ఈ 15ని ఈ 154కి మనం ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. అంటే క్యూబ్ రూట్ ఓవర్ 15612 ప్లస్ క్యూబ్ స్క్వేర్ రూట్ ఓవర్ స్క్వేర్ రూట్ 154 ప్లస్ 15 ఏమవుతుంది మనకి 169. ఇప్పుడు రూట్ 169 అంటే దీనికి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ రూట్ ఓవర్ 15612 ప్లస్ సిమిలర్గా లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తే 13 స్క్వేర్ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ 13 స్క్వేర్ 169 స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే రూట్ 169 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 13 వస్తుంది. లేదా లాంగ్ డివిజన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి ఇది రూట్ 169.
దీనికి చేస్తే ఏమొస్తుంది మనకి 13. ఓకే, క్యూబ్ రూట్ ఓవర్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఏమవుతుంది మనకి 15625. ఇప్పుడు 156,256కి క్యూబ్ రూట్ ఓవర్ 156,256. క్యూబ్ రూట్ ఓవర్ 156,256. దీనికి మనం ఇక్కడ క్యూబ్ రూట్ చేయాలి. క్యూబ్ రూట్ చేయాలంటే మనకు ఒకటే మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ నెంబర్కి 156కి 256 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 25. అంటే 25 క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఓవర్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 25 క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ ఏంటంటే మనకి 25. కావాలంటే 1526కి 15625కి మనం ఏం చేయొచ్చు అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తే ప్రతి 3 నెంబర్స్లో కామన్ తీసుకుంటే మనకు 25 వస్తుంది. 25 క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ ఆన్సర్ ఏంటంటే మనకి 25. హోప్ యూ దట్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. లెట్ us see the another question. In the number A4B, A is the smallest 2-digit perfect cube and A's unit place digit exceeded B by 3. Then the sum of the number and its cube root is. ఇక్కడ క్వశ్చన్లో చూడండి అన్న, ఇన్ ది నెంబర్, ఆ నెంబర్స్ ఏంటో మనకు తెలియదు. A4B అని ఇచ్చాడు. ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు ఏ అనేది ఏమని చెప్తున్నాడంటే ఏ ఈజ్ ద స్మాలెస్ట్ 2-digit పర్ఫెక్ట్ క్యూబ్. A is the smallest 2-digit perfect cube. 1 cube 1, 2 cube 8. 2-digit perfect cube. 3 cube 27 అయిపోతుంది. 3 cube 20. ఒక స్మాలెస్ట్ తీసుకోవాలి. స్మాలెస్ట్ అంటే ఏమవుతుంది మనకి 8. అండ్ ద A's యూనిట్ ప్లేస్ ఈజ్ ఎక్సీడెడ్ B by 3. అంటే A is the smallest 2-digit perfect cube. 2-digit smallest 2-digit perfect cube. 1 cube 1, 2 cube 8, 3 cube ఎంత అవుతుందంటే 27. 2-digit అన్నాడు కాబట్టి ఓకే, 2-digit పర్ఫెక్ట్ స్మాలెస్ట్ 2-digit పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64. ఇప్పుడు 2-digit అన్నాడు కాబట్టి 27 అవుతుందా 64 అవుతుందా? స్మాలెస్ట్ 27 కాబట్టి మన ఏ ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు అంటే ఏ ఈక్వల్ టు 27. ఏ ఈక్వల్ టు 27 2-digit పర్ఫెక్ట్ క్యూబ్ అండ్ ఏస్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఎక్సీడెడ్ B by 3. అంటే ఏలో ఉన్న యూనిట్ ప్లేస్ ఏంటి మనకి 27లో యూనిట్ ప్లేస్ ఏంటంటే 7. ఆ 7 ఎక్సీడెడ్ B by 3. ఎక్సీడెడ్ అంటే ప్లస్. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి, ఏలో ఉన్న యూనిట్ ప్లేస్ అనేది ఏలో యూనిట్ ప్లేస్ ఏమున్నా ఇక్కడ మనకి 7 ఈక్వల్ టు B ఎక్సీడెడ్ బై 3. ఎక్సీడ్ మీన్స్ ప్లస్ కాబట్టి B plus 3. ఇక్కడ +3 ఇటువైపు వస్తే ట్రాన్స్పోజ్ చేసుకుంటే +3 ఇటువైపు వస్తే ఏమవుతుంది మనకి -3. A - 3 ఈక్వల్ టు B. 7లో 3 తీస్తే రిమైనింగ్ ఏముంటుంది మనకి 4 ఈక్వల్ టు B. అంటే మనకి ఏమొచ్చింది B ఈక్వల్ టు 4. ఇప్పుడు మన క్వశ్చన్లో మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, B వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. దెన్ ద సమ్ ఆఫ్ ది నంబర్ అండ్ ఇట్స్ క్యూబ్ రూట్ ఈజ్. సమ్ ఆఫ్ ది నంబర్ అండ్ ఇట్స్ క్యూబ్ రూట్ ఈజ్. సమ్ ఆఫ్ ది నంబర్ అంటే ఇప్పుడు మనకి A4B అని ఉంది కదా, A4B. ఏ అంటే మనకి ఏమొచ్చింది మనకి 27. B అంటే మనకి ఏమొచ్చింది 4 ఓకే 4 రాసాం. B అంటే మనకి ఏమొచ్చింది అన్న 4. ఇప్పుడు క్వశ్చన్లో సమ్ ఆఫ్ ది నంబర్ అండ్ ఇట్స్ క్యూబ్ రూట్. ఇప్పుడు మనకి ఏ నెంబర్ వచ్చిందంటే 2744. ఈ నెంబర్కి మనం ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ది నంబర్ అండ్ ఇట్స్ క్యూబ్ రూట్. సమ్ ఆఫ్ ది నెంబర్ ఈ నెంబర్ని రాసి ప్లస్ చేసి ఇదే నెంబర్కి మళ్ళీ మనం ఏం చేయాలంటే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ ది నెంబర్ అంటే 2744 ప్లస్ సమ్ అనేది కాబట్టి ప్లస్ ఇట్స్ క్యూబ్ రూట్ అనేది దేనికి చెప్తున్నాడంటే ఆ నెంబర్కి. ఈ నెంబర్కి మనం క్యూబ్ రూట్ చేయాలి. క్యూబ్ రూట్ ఓవర్ 2744.
2744. 2744 అనేది ఏ క్యూబ్ అంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాను. 2744, 2 టేబుల్, 2 1 జా, 2 3 జా 6, 2 7 జా, 2 2 జా, అగైన్ 2 టేబుల్, 2 6 జా, 2 8 జా 16, 2 6 జా 12, అగైన్ 2 టేబుల్, 2 3 జా 343. 343 అనేసి ప్రైమ్ నెంబర్ 7 టేబుల్లో చేద్దాం. 749 జా, 7 7 జా, 7 1 జా. మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి 3 నెంబర్స్లో నుంచి ఒక నెంబర్ని కామన్ తీసుకోవాలంటే ఈ 3 2లో నుంచి, ఈ 3 2లో నుంచి ఒక 2 కామన్, అలాగే ఈ 3 7లో నుంచి ఒక 7 కామన్. 2 7 జర్ ఎంత అవుతుందంటే మనకి 14. అంటే ఈ నెంబర్కి మనం ప్రైమ్ 2744 దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని మనకు వచ్చింది. ఇక్కడ 14 అని వచ్చింది. అంటే 14 క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది? నార్మల్గా డైరెక్ట్ రాసిన పర్లేదు 14. ఈ నెంబర్కి ఈ నెంబర్ని మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 27 యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? 2758. మనకి 2758. ఫైనల్ ఆన్సర్ ఈస్ 2758. మళ్ళీ చూడండి నన్ను ఒకసారి. If the sum of A 4B, A is the smallest 2-digit perfect cube, A's unit place digit exceeded B by 3, then the sum of the number and its cube root is. క్వశ్చన్లో ఏం లేదు నన్ను. ఫస్ట్ మనకి నెంబర్ మనకు తెలియదు. A4B అనే నెంబర్ ఉంది. ఏ అనేది స్మాలెస్ట్ 2-digit పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు. స్మాలెస్ట్ 2-digit పర్ఫెక్ట్ క్యూబ్ని తీసుకొని ఆ ఏ ప్లేస్లో ఉన్న యూనిట్ డిజిట్ అనేది బీకి ఎన్ని టైమ్స్ ఎక్సీడెడ్ అయిందంటే 3 times అయిందండి. ఎక్సీడెడ్ అంటే ప్లస్. అలా చేసుకున్న తర్వాత మనకి ఒక నెంబర్ ఫామ్ అవుతుంది. ఆ నెంబర్ని సమ్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ క్యూబ్ రూట్ ఈజ్. సమ్ ఆఫ్ ది నెంబర్ అంటే ఆ నెంబర్ని ఆ నెంబర్ని రాసుకొని సమ్ అంటే ప్లస్ చేసుకొని క్యూబ్ రూట్ అనేది దేనికి చెప్తున్నాడంటే ఆ నెంబర్కి మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఏ అంటే మన స్మాలెస్ట్ 2-digit పర్ఫెక్ట్ క్యూబ్. మనందరి క్యూబ్స్ వచ్చి 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. ఈ అన్నింటిలో స్మాలెస్ట్ 2-digit స్మాలెస్ట్ 8 అంటే 27. కాబట్టి A = 27 అని తీసుకున్నాం. A = 27. ఓకే. ఏస్ యూనిట్ డిజిట్ ఎక్సీడెడ్ B by 3 అంటే ఏస్ యూనిట్ ప్లేస్ 27 అంటే ఇందులో యూనిట్ ప్లేస్ ఏంటంటే మనకు 7 = ఎక్సీడెడ్ B by 3. ఎక్సీడెడ్ అంటే ప్లస్ B ఎన్ని టైమ్స్ ఎక్సీడ్ అవుతుందంటే ఆ నెంబర్కి 3 times కాబట్టి అంటే B + 3. ఇక్కడ B వాల్యూ మనకు కావాలి కాబట్టి ప్లస్ B పక్క వస్తే ఏమవుతుంది? -B. 7 - 3 4. B వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 4. మనకి A వాల్యూ 27 అని తెలుసు, B వాల్యూ 4 అని తెలుసు. ఇక్కడ మనకి నెంబర్ ఏమి ఇచ్చాడు? A4B. A అంటే 27 రాస్తాం, 4 ప్లేస్లో 4 రాస్తాం, B అంటే మనం 4 రాస్తాం. ఈ నెంబర్ని ఏం చెప్తున్నాడంటే సమ్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ క్యూబ్ రూట్ ఈజ్. ఆ నెంబర్ని 2744 సమ్ అంటే ప్లస్ అగైన్ ఆ నెంబర్ ఇదే నెంబర్కి మళ్ళీ మనం క్యూబ్ రూట్ కట్టాలి. క్యూబ్ రూట్ 2744. క్యూబ్ రూట్ 2744 అంటే మనకు ఒకటే మాదిరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనకు 2 × 2 × 2 × 7 × 7 × 7 ప్రతి 3 నెంబర్లో నుంచి ఒక 2 కామన్. అలాగే ప్రతి 3 sevens ఉన్నాయి కాబట్టి ఒక 7 కామన్. 2 7 14. అంటే ఇది 14 క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ మనం 14 అని రాసేవచ్చు. ప్రాబ్లం 14 రాస్తాం. 2744 + 14 ప్లస్ చేసుకుంటే మనకి ఏమైంది? 2758. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2758. అందరూ నోట్ డౌన్ చేసుకున్నారు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. By what least number should 648 be multiplied to get a perfect cube? 648 అనే నెంబర్కి ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే ఆ వచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు మనం 648 అనే నెంబర్ ఉంది. అంటే దీనికి మనం ఏం చేయాలి? పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి. ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో మనకు తెలియదు. ముందు మనం 648కి ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 648కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. 2 టేబుల్, 2 3 జా 6, 2 2 జా 4, 2 4 జా 8. అగైన్ 2 టేబుల్, 2 1 జా 2 6 జా 2 2 జా. అగైన్ 2 టేబుల్, 2 81 జా 3 టేబుల్, 3 27 జా 3 టేబుల్, 3 9 జా 3 3 జా 3 1 జా. ఓకే. ఇప్పుడు చూడండి అన్న మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి? 2 × 2 × 2 అగైన్ అలాగే 3 × 3 × 3.
ఇంటూ 3. ఇప్పుడు క్వశ్చన్లో మనం ఏంటి ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేసుకుంటే వచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అడుగుతున్నాడు. అంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ప్రతి 3 నెంబర్స్లో నుంచి ప్రతి 3 నెంబర్స్ ఉంటే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 3s ఎన్ని ఉన్నాయి, అదే 2s ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి, మనకు మొత్తం 3 ఉన్నాయి. ఓకే, కామన్ సరిపోయింది. ఇప్పుడు ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఇంకా మనం ఎన్ని నెంబర్స్తో మల్టిప్లై చేసుకోవాలి? ఇంకా మనకి అన్వాంటెడ్ ఏంటంటే 2 3s అన్వాంటెడ్. అంటే ప్రతి 3 నెంబర్స్లో ఒక నెంబర్ కామన్ రావాలి. కామన్లో మనకి ఇక్కడ ఒక 3 ఉంది. ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే మనం ఎన్ని 3స్తో మల్టిప్లై చేయాలంటే 2 3స్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఓన్లీ 1 3 ఉంది. అంటే ఇంకా మనకి 2 3s అనేవి వాంటింగ్. కాబట్టి ఏమవుతుంది, మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలంటే మనం 3 × 3. అప్పుడు ఏమవుతుందంటే 3 3s 9. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంటే 9తో మనం మల్టిప్లై చేయాలి. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి మల్టిప్లై టు గెట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్? ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. మల్టిప్లై అన్నాడు కాబట్టి ప్రతి 3 నెంబర్స్లో నుంచి కామన్ తీసుకుంటాం. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ నెంబర్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ అన్వాంటెడ్గా ఒక 3 ఉంది. అంటే మన ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఇంకా మనకి ఎన్ని 3s వాంటింగ్ అంటే 2 3s వాంటింగ్. 2 3s అంటే 3 × 3. దాంతో మల్టిప్లై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 2 × 2. 3 × 3 × 3. ఇక్కడ 3 × 3 × 3. మన ఫస్ట్ ఇలా ఉంది నార్మల్గా. ఇప్పుడు 3 × 3తో మల్టిప్లై చేసాం. ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ 3 × 3 × 3 అంటే ఈ 3 3ల నుంచి ఒక 2, ఈ 3 3ల నుంచి ఒక 3, ఈ 3 3ల నుంచి ఒక 3 కామన్ తీయచ్చు. అంటే ఇక్కడ మనకు ఓన్లీ 1 3 ఉంది. అంటే ఇంకా మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఇంకా మనం ఎన్ని 3స్తో మల్టిప్లై చేయాలంటే 2 3స్తో. అంటే అందుకని మన అన్వాంటెడ్ ఇక్కడ అన్వాంటెడ్ ఇంక దేంతో మల్టిప్లై చేయాలి చూసుకోవాలి. 3 × 3 కాబట్టి 3 × 3 3 3s ఏమైందంటే 9. అంటే ఈ 648 అనే నెంబర్కి మనం 9తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చే నెంబర్ అనేది మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ క్యూబ్. Let us see the another question. The natural number by which 1296 must be divided to get a perfect cube. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 1296 అంటే 1296 అనే నెంబర్ మనం దేంతో డివైడ్ చేస్తే వచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అడుగుతున్నాడు. అగైన్ మనం ఏం చేయాలి, 1296కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 1296 అనే నెంబర్కి మనం ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అగైన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేయాలి. 2 3 5 ఫర్ ఎగ్జాంపుల్ 2 2 6 1296 అనే నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాము. 2 టేబుల్ 2 6 2 4 8 2 8 16. అగైన్ 2 టేబుల్ 2 3 6 2 2 4 2 4 8. అగైన్ 2 టేబుల్ 2 1 2 6 2 2 అగైన్ 2 టేబుల్ 2 81. అగైన్ 3 టేబుల్ 3 27 3 9 27. అగైన్ 3 టేబుల్ 3 3 9 3 1. ఇంకా ఇప్పుడు మనకు వచ్చిన రాసుకుందాం. మన ఏ నెంబర్స్ వచ్చాయి మనకి 2 × 2 × 2 × 2 అగైన్ 3 × 3 3 × 3 × 1 2 3 4. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి 3 నెంబర్స్లో నుంచి కామన్ తీయాలి. అంటే ఈ 3 2లో నుంచి ఒక 2 కామన్, అలాగే 3 3లో నుంచి ఒక 3 కామన్. ఇక్కడ డివైడ్ అన్నాడు. మల్టిప్లై అంటే అన్వాంటెడ్గా ఏమన్నా మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ డివైడ్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఏవైతే అన్వాంటెడ్గా ఉన్నాయో దాన్ని మనం ఎలిమినేట్ చేసేయాలి. అంటే ఇక్కడ 2ని 3ని మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేసేయాలి. 2ని 3ని ఏం చేయాలంటే మనం డివైడ్ అన్నాడు కాబట్టి 2 నెంబర్స్ని ఎలిమినేట్ చేసేయాలి. అప్పుడు మనకి ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఎందుకంటే ఈ 3 2లో నుంచి ఒక 2 కామన్, అలాగే 3 3లో నుంచి 1 కామన్. అన్వాంటెడ్గా ఎన్ని 2 3 ఉన్నాయి. ఈ 2 3 ఏం చేయాలంటే మనం ఎలిమినేట్ చేసేయాలి. అప్పుడు మన పైన ఏమవుతుంది, ఈ 2ని 3ని మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్ 2 × 3. అంటే మనం ఎంత ఎలిమినేట్ చేయాలంటే 2 3s 6. అంటే మనం ఇక్కడ ఏ నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంటే మనం దేంతో డివైడ్ చేయాలంటే 6. Let us see the another question. Seventh question.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ -664/343? ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి నాన్న. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి కామెంట్ అని అండ్ 7th క్వశ్చన్, మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.